కొట్టు అన్నమయ్య గట్టిగా కొట్టు గట్టిగా కొట్టు. మా మావయ్య గెలిచాడు. స్వామి స్వామి ఒక్కసారి ఇలా రండి. ఏమైనా దేవి? స్వామి అటు చూడండి, మనం అనుకున్నదంతా వ్యర్థమైపోయినది. లక్కమామ గర్భవాసమున అన్నమయ్యగా జన్మించిన తమ నందకం తంబుర పట్టి కీర్తనలు వ్రాయమని పంపిస్తే అలా కత్తి పట్టాడేమిటి స్వామి? ఎంతైనా నందకము కదా దేవి. మీరు నుడిగినది యథార్థమే కాని ఎప్పుడు అతని కంఠము పట్టును, ఇంకెప్పుడు కీర్తనలు వ్రాయను? దేవి, వస్తువు దైవాంశ సంభూతమే అయినను ఎత్తినది మానవ జన్మే కదా. కర్తవ్యోన్ముఖుడగుటకు ఇంకనూ అతడు అధిగమించవలసిన మెట్లు కొన్నున్నవి. దేనికైనను అనుభవములు కూడా అవశ్యమే కదా. అటులైనా ఆ అన్నమయ్య నిష్ణాతుడగు వరకు తెలుగు కీర్తనలు విని సంతసించు భాగ్యం అబ్బదా స్వామి? ఆ సమయం ఎంతో దూరంలో లేదు, అంతవరకు వేచి ఉండక తప్పదు. అవునవును, తమరు అసలే జగన్నాటక సూత్రధారుడు. ఆ అన్నమయ్య చే ఇంకిన్ని నాటకములు ఆడించవలసి ఉన్నదో ఏమో. ఏది ఏమైనను లోక కళ్యాణదాయకమే అగును. అది నేను అంగీకరించును స్వామి. దేవి పద్మావతి, స్వామి ఆ విషయం అటుంచి మధురాతి మధురమైన ఈ సమయాన్ని వృధాపరుచుకుంటేనే కర్తవ్యములు తమరే సెలవీయండి. అటులైన పాచికలాడుకుందామా లేక పరాచికములాడుకుందామా? ఇవన్నీ తమ ద్వాపర యుగ వాసనలు కాబోలు. అంటే నీ అభిప్రాయం? శ్రీకృష్ణ అవతారమున మీ లీలలు నేను ఎరుంగనివా ఏమి? ద్వాపర భావనా పటిమ, ద్వాపర భావనా పటిమ దారులు తీయుచున్న వేళలో ఈ పటి చూడ ఈ గతి తాడుదు క్రొత్త పోతలను తాకుతున్నది కొండగా పాపము మేని పలుకలకు తనకు చగ సిద్ధమయ్యరా. సమయము మీరుతున్నదని, సమయము మీరుతున్నదని శారద చంద్రుడి చెప్పుతుండెని. కమలదలాచి కాంతునికి కౌగిలి మాధురి పంచనుచుమా. మమతల సీమలలోనియు మానవ మాతృలకేనా
శమము వహింపనేతునే విశాలి శమము వహింపనేతునే విశాలి రతిపతి వాధతి